శ్రేయసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జనించినాడు శ్రేయసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు నేడు జనించినను ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినను సంతోషం సమాధానం. నెరవేర్పుకై కీర్తించను ప్రభువు. దూత తెలిపెను ప్రభు రాకను బాసురంబగు క్రీస్తు రాజితంబగు తేజంబగు ఉద్భవించినాడు. అంబరమున ఆవిర్భవించే నీతి సూర్యుడై జనించినాడు శ్రేయసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. రాజువైన మెస్సయ్యను పూజింపను రండి. అద్వితీయుండగు కుమారుని చూతము రండి. మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను నేడు. భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపారుడై. జనించినాడు శ్రేయసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు నేడు జనించినను ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినను సంతోషం సమాధానం.
సంతోషంగా ఉన్నవారు ఒక్కసారి స్తోత్రం చెప్దామా? గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్య బర్త్డేని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఒక వ్యక్తి పుట్టినరోజుని ప్రపంచ దేశాలు కొన్ని రోజులుగా సెలబ్రేట్ చేస్తున్నారు. అంత గొప్ప దేవుడు. ఈరోజు ఆయన మన గ్రామంలో కూడా ఆయన బర్త్డేని మనము సంతోషంగా చెప్దామా యేసయ్యకు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు, 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాము అందరము. అలాగే లూకాసు వార్తను తీసి మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. లూకాసు వార్త మొదటి అధ్యాయము 34వ వచనం ఎవరైనా చదివి సహాయం చేస్తారా? అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది అలాగు జరుగునని దూతతో అనగా. ఈ రోజున నీ కుటుంబ సమస్య ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు అనుకుంటున్నావు ఇది ఎలా జరుగుతుంది, నాకు ఎలా జరుగుతుంది, నాకు అప్పులు ఎలా తీరుతాయి, నా బాధలు ఎలా తీరుతాయి, నా కన్నీరు ఎలా తీరుతుంది, నాకు ఈ వ్యాధి ఎలా పోతుంది, ఈ తెగులు నా మీద ఏలుబడి చేస్తుంది, ఇది ఎలా నన్ను విడిచిపోతుంది అనుకుంటున్నావేమో. అప్పుడు మరియకు కూడా ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే ఆమె కన్యక దేవదూత వచ్చి చెప్తుంది నువ్వు గర్భవతి అవుతావని. అది అసలు ఇది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది ఈ కార్యము నాలో అన్నప్పుడు దేవదూత ఒక సమాధానం చెప్తుంది. అది చదువుకుందామా? 1వ అధ్యాయం 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో కార్యం జరగాలి అంటే, చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపబడాలి అంటే, నీ యొక్క స్థితిగతి మారాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరి మీదకి రావాలి? నీ మీదకి, నా మీదకి రావాలి. ఆత్మ కార్యము తప్పితే మనుష్య కార్యముగా నీ కార్యము సఫలము కాదు. దేవుని ఆత్మ పనిచేసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ రోజున ఈ రాత్రి మనం అందరం ఏమడగాలంటే, ప్రవ్వా నీ పరిశుద్ధాత్మ నా మీదకి రావాలి, నీ సర్వోన్నతుని శక్తి ఏమవ్వాలి, నన్ను కమ్ముకోవాలి. మరి ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోవాలంటే, ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు ఆ రక్షకుడు రావాలి నీ ఇంట్లోకి, నీ గృహంలో ఆ రక్షకుడు పుట్టాలి. ఈ క్రిస్మస్ అనగా యేసు పుట్టుక రోజుని జరుపుకోవడం. ఎందుకు పుట్టాడు యేసయ్య అంటే, నిన్ను నీ పాపముల నుండి రక్షించడానికి యేసయ్య పుట్టాడు. ఈ రోజున నీ పాపాన్ని నువ్వు కడుక్కోకుండా, నీ మలినాన్ని నీ దగ్గరే పెట్టుకుని, నీ అతిక్రమములన్నీ నువ్వు దాచిపెట్టేసి యేసయ్యా యేసయ్యా అని నువ్వు ఎన్ని పుట్టినరోజులు జరుపుకున్నా ఏమి ఉపయోగము ఉండదు. లోక పాపమును కడగడానికే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. తర్వాత మాట చదువుదాం చూడండి, 21. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏమని పేరు పెడతారండి? యేసు అను పేరు పెట్టబడును. కింద ఫుట్ నోట్లు ఏమనుంది? యేసు అన్న మాటకు అర్థం ఏమనుంది? రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపముల నుండి రక్షిస్తాడు. యేసయ్య ఎక్కడ నీ అప్పుల నుంచి రక్షిస్తానని చెప్పల, అప్పులోళ్ళ నుంచి రక్షిస్తాను, వడ్డీలోళ్ళ నుంచి రక్షిస్తాను, రోగాల నుంచి రక్షిస్తానని చెప్పల, పాపము నుండి నిన్ను రక్షిస్తాడు. మొదట పాపం అనేది నీ ఇంట్లో, నీ ఒంట్లో నుంచి పక్కకి వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నీ మీదకు వస్తుంది. అప్పుడు అవన్నీ నీకు జరుగుతాయి. ఈ రోజున మనుషుడు పాపమును దాచిపెట్టేసి పరిశుద్ధులుగా వస్త్రములతో, మాటలతో, నటనతో నువ్వు ఎంత మనుషులందరినీ మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మనం మాయ చేయలేం. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఏం చేశాడంటే పాడైపోయిన వస్తువు ఒకటి జేబులో పెట్టుకున్నాడంట.
వాసన వచ్చే వస్తువు ఏదో జేబులో పెట్టుకొని కొత్త బట్టలన్నీ మారుతున్నాడంట, సెంట్ అంతా కొడుతున్నాడంట. వాసన పోయిద్దా? వాసన పోతుందా? చూడండి, మీ ఇళ్ళల్లో ఎలుగు చచ్చిపోయింది అనుకుందాం, ఆ వాసన నిన్ను పడుకొని ఇచ్చిద్దండి? అబ్బా నీరసంగా ఉందిలే నిద్రపోదామన్నా పడుకొని గట్టి కొట్టిద్ది వాసన. అది ఏ వంటగదిలో ఎలుక కూడా కాదండి, బల్లి చచ్చిపోయిన వాసన. దాన్ని తీసే వరకు నీవు లైజాల్తో రుద్దు, డామెక్స్లతో రుద్దు, ఫెనాయిల్తో రుద్దు, పోద్దా? వాసన పోద్దా? వాసన వస్తానే ఉంటుంది. ఎప్పుడు పోద్దా వాసన? నువ్వు దాన్ని తీసి బయట పడేయాలి. ఈ రోజున నీ జీవితంలో ప్రయత్నం చేస్తున్నావా? దేవునికి ఆయాసకరమైన మార్గం నా యందు ఏమున్నదో, నా ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతుందో, నా దీవెన ఎందుకు ఆలస్యం అవుతుందో ఒక్కసారి నిన్ను నువ్వు సరిచూసుకుంటున్నావా? ఎన్నో క్రిస్మస్ల ఆరాధనలకు వస్తున్నావు, ఎన్నో ఆరాధనలకు వస్తున్నావు. మన జీవితాన్ని మనం సరిచూసుకోకుండా, మనల్ని మనం సరిచేసుకో కనీసం ప్రయత్నం కూడా చేయట్లా. ఎలా తయారయ్యామంటే నేను అసలు ఏ పాపం చేయట్లేదు, నేను పర్ఫెక్ట్ చెప్పే నేను కూడా అర్హత లేదు నాకు ఆ మాట చెప్పడానికి. హల్లెలూయా. ఈ రోజున మనల్ని మనం సరి చేసుకోవాలి. నిజమైన యేసు నీ పాపము నుండి నిన్ను రక్షించటానికి ఆయన పుట్టాడు. పాపం అనేది నీలో లేనప్పుడు పరిశుద్ధత ఎక్కడికి వస్తుంది? నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఇంకా అడగకలే, ఇది ఎలా జరిగిద్ది, ఈ అప్పు ఎలా తీరిద్ది, నా గర్భం ఎలా తెరవబడిద్ది, నా బిడ్డల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, నా అప్పులు ఎలా తీరుతాయి, నువ్వు అడగక్కర్లా. పాపం అనేది పోతే ఏమొస్తుంది నీలోకి? పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ప్రియులారా, ఈ రాత్రి వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి ఉండొద్దు. నేనేం చేయట్లేదు, నేనంతా కరెక్టే, నాదంతా కరెక్టే అని నువ్వెప్పుడు మాట్లాడటానికి వీలేదు. ప్రతిరోజు అనుదినము విశ్వాసిగా ఉన్న మనల్ని మనము సరి చేసుకోవాలి. పాప పంకిలము నుండి తుడిచిపెట్టుకోవాలి, కడుక్కోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, కనీసం ప్రయత్నం చేయాలి. మనం దేవుడు చెప్పటం ఏముందండి, ప్రతి బాటిల్ మీద రాస్తారు మద్యపానము ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ పెట్టెల మీద రాస్తారు ఏమని, పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. ప్రతిదీ రాసినా సరే ధైర్యంగా పాపం చేసేస్తాం. రోగాలు వస్తేనే భయం ఉన్నా కాళ్ళు ఆపుకోలేం, చేతులు ఆపలేం, నోటిని ఆపలేం, కంటిని ఆపలేం, మైండ్ని స్వాధీనం చేసుకోలేం. ఇవన్నీ నువ్వు చేయాలంటే యేసయ్య నీ ఇంట్లో పుట్టాలి. ఆ పాపం నుండి నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. చాలామంది అనుకుంటారు, మా పిల్లలు మాట వినట్లేదండి. నువ్వు మొక్కగా ఉన్నప్పుడు తుంచలేదు, నువ్వు మొక్కగా ఉన్నప్పుడే నీ బిడ్డని నువ్వు మందిరానికి నడిపించలేదు. ఈరోజు పెద్ద అయ్యాక వాళ్ళు భయంకరమైన పాపములో నిండిపోతున్నారు. చిన్న సమస్య వస్తే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నిరీక్షణ లేదు, దేవుడు లేడు, లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నారు యువత. కుటుంబాల కలహాలు, చిన్న మాట వస్తే చాలు వెళ్ళిపోతాం, బెదిరించడాలు, భయపెడడానికి చేసేయడాలు. ఎందుకని ఇవన్నీ ఏలుబడి చేస్తున్నాయి కుటుంబాలలో? అశాంతి ఎందుకు ఏలుబడి చేస్తుంది? ఈరోజు మనం బాగానే సంతోషంగా రెడీ అయ్యాం, వచ్చాం, సంతోషంగా ఉన్నాం. నిజమైన సంతోషం నీ గృహంలో ఉన్నదా? ఉన్నదానిలో నీ కుటుంబం సంతోషంగా ఉంటుందా? మనశ్శాంతిగా ఉన్నావా? అయ్యో ఈ బాధ ఎప్పటికీ తీరట్లేదే, ఈ అప్పు ఇట్లాగే ఉంటుందే, ఈ వ్యాధి వదిలిపోవడం లేదే, ఎన్ని మందులు వేసినా నాకు విడుదల లేదే అని ఆలోచిస్తూ ఉన్నావా? ఆ రక్షకుడిని ఆహ్వానించు. నీ కుటుంబంలో దేవునికి ఆయాసకరమైన మార్గాన్ని ఆయన మాత్రమే తీసివేయగలడు. చాలామంది, నేను జ్ఞానంగా నా భర్తను మార్చేసుకుంటానండి, మంచిగా మాటలతో మనుషులు మారే రోజులు ఎప్పుడో పోయినాయి. నువ్వు ఎన్ని మాటలన్నా చెప్పు, మూగొట్టి వాళ్ళు చేయాల్సింది చేస్తారు. చిన్న పిల్లలు, మా పిల్లలు చిన్న పిల్లలు చెప్పినప్పుడు వింటారు, మూగొట్టేస్తారు. నాన్న చిప్సులు తినద్దంటే ఓకే మమ్మీ అంటారు. అమ్మడినే 10 రూపాయలు ఇవ్వగానే వెళ్ళి ప్యాకెట్ తెచ్చుకుని తినేసి బయటపడేసి వస్తారు. హల్లెలూయా. చూడరా, మాటలతో మనుషుల్ని మనం మార్చలేం. ఈ క్రిస్మస్ రోజు నువ్వు అడగాల్సింది ఏంటంటే, యేసయ్యా అట్లీస్ట్ ఆ కన్ఫెషన్ నీకు వచ్చిందా, నేను పాపిని, నాలో, నా కుటుంబంలో, నా గృహంలో దేవునికి ఆయాసకరమైన మార్గములు ఉన్నవి, వాటిని నేను సరి చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నావా? ఆ ఆలోచన నీకు రావడమే తడువు, పరిశుద్ధాత్ముడు నీ ఇంటికి
వస్తాడు. నువ్వు విడిపించలేవు. పాపపు కట్లను మానవుడు తెంచలేడు. పాపములో ఉన్న వారిని మానవుడు విడిపించలేడు. పాపముతో బంధించబడిన వారిని మనం మాట్లాడితే మారిపోరండి. దేవుడు మాట్లాడాలి. ఆయన మాట్లాడాలంటే ఆయన నువ్వేం చేయాలి? ఆహ్వానించాలి. ఈ రాత్రి నువ్వు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావయ్యా, నా కుటుంబంలో నీకు ఆయాస్కరమైంది ఏదో ఉందో తీర్చండి ప్రభా, దాన్ని తీసివేయండి అయ్యా. నీకు ఇష్టం లేని కార్యములు నా గృహంలో ఏమైతే ఉన్నావో వాటిని నేను ఇప్పుడే తీసివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా నువ్వు చెప్పావనుకో, అప్పుడు ఎవరు వస్తారండి నీ ఇంటికి? పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు ఏం కమ్ముకుంటుంది? సర్వోన్నతుని శక్తి నీ గృహాన్ని కమ్ముకుంటుంది. అక్కడ నువ్వు అడగక్కలు ఎలా జరుగును, ఎలా నా అప్పులు తీరును, ఎలా నా కన్నీరు తుడవబడును, ఎలా నా కుటుంబం కట్టబడుతుంది, ఎలా నాకు ఈ మేలు జరుగుతుంది. ఎలా జరిగింది మరియకు? దేవుడు చెప్పాడు కదా, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవదూతలు చెప్తున్నాయి గొర్రెల కాపర్లకి, సర్వలోకమును కలబో మహా సంతోషకరమైన శుభవర్తమానము, దావీదు పట్టణమందు ఎవరు పుట్టారండి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? పాపపు కంకెళ్ళ నుంచి నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. పాపములో చిక్కుకుపోయిన నిన్ను రక్షిస్తాడు. పాపం అనేది లేనప్పుడు నీ ఇంట్లోకి పరిశుద్ధత వచ్చింది. పరిశుద్ధత వచ్చినప్పుడు నీ ఇంట్లో లోటే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద ఆయన ఉన్నాడంట, షుగర్ వ్యాధి వచ్చిందంట. కొడుకు అమెరికాలో ఉద్యోగం అంట. మంచి డాక్టర్కి చూపించాడంట కొడుకు. అమెరికా తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే డాక్టర్లు మందులు ఇచ్చారంట. 400 షుగర్ 400 ఉందంట. ఈ డాక్టర్ బాగాలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే 450 అయిందంట. ఈ పెద్ద ఆయన తిడుతున్నాడు, అరే నువ్వు చెప్పే మాటలని నేను నమ్మనురా బాబు, నువ్వు షుగర్ ట్యాబ్లెట్లు ఏం డాక్టర్లు ఈ అమెరికా వాళ్ళు, నా ఊరు పోతాను. ఏ ఊరండి మీది? ఈ ఊరు ఏ ఊరు? ఏలూరా? నేను ఏలూరు పోయి బాగు చేయించుకుంటాను. మా సుబ్బారావు డాక్టర్ మా ఇంటికి వచ్చి సూది మందు వేస్తాడు, తగ్గిపోద్ది. మీ డాక్టర్లు అమెరికా డాక్టర్లు వేస్ట్ అని తిడుతున్నాడంట. ఈ కొడుకు అర్థం కావట్లేదంట, ఏంటి ఇన్ని మందులు వాడినా మా నాన్నకి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదని చాలా ప్రయత్నాలు చేసి చూసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ డాక్టర్ అడిగాడంట, ఏమండి మీరు మందులు వేసుకుంటున్నారా రెగ్యులర్గా అంటే, ఇదిగో బాబు ఇన్ని గొట్టాలు ఇచ్చారు మొత్తం వేసుకుంటున్నాను అన్నాడంట. అయితే మీరు ఒక పని చేయండి, మీరు ఏమేమి తింటున్నారో, నిన్నేమేమి తిన్నారో నాకు చెప్పండి, నేను రాసుకుంటాను అన్నాడంట. డాక్టర్ చెప్తుంటే రాస్తా ఉన్నాడంట. పొద్దునే ఏం తిన్నారు? టీ తాగాను అన్నాడంట. టీలో పంచదార వేసుకున్నారా? వేసుకున్నాను. టీలో పంచదార లేకుండా ఎందుకు తాగలేము, నేను వేసుకున్నాను అన్నాడంట. ఇంకేం తిన్నావు అన్నాడంట. పూరీలో పంచదార నంచుకుని తిన్నాను అన్నాడంట. ఇంకేం తిన్నావు? మధ్యాహ్నం పరవాణం చేసింది కోడలు తిన్నాను అన్నాడంట. ఇంకేం తిన్నావు? సాయంత్రం అరిసెలు వండింది మా ఆవిడ తిన్నాను అన్నాడు. ఏమండి ఇవన్నీ తిని నువ్వు బిళ్ళలు వేసుకుంటే ఎట్ట? మరి నువ్వు బిళ్ళలు ఇచ్చావుగా, నేను బిళ్ళలు వేసుకుంటున్నాను కాబట్టి స్వీట్ ఎంతైనా తినొచ్చు అంటున్నాడంట. నువ్వు బిళ్ళలు వేసుకుని స్వీట్ తింటే తగ్గిపోద్దా షుగరు? తగ్గదా? నువ్వు మందిరానికి వచ్చి పాపంలోనే ఉంటే బాగుపడతావా? అన్నీ తెలుసు మనకి కదా, అన్నీ తెలుసు కూడా అందులోనే ఉంటాం. విడిపించడానికి నాకు సొంతంగా నేను బయటపడలేను, మీకు సొంతంగా మీరు బయటపడలేరు. పాపపు కట్లు ఎలా ఉంటాయంటే, నువ్వు చేతులు ఇడిపించుకుంటే కాళ్ళకు కట్టేస్తుంది సాతానుగాడు, నువ్వు కాళ్ళు ఇడిపించుకుంటే చేతులు కట్టేస్తాడు. నిన్ను పట్టి బంధించి పెట్టేసి నీ ఆశీర్వాదాన్ని దూరం చేసి శాపం ఏలుబడి చేస్తుంది చాలా కుటుంబాలు. శాపము, తెగుళ్ళు, వ్యాధులు, బాధలు. ఎందుకంటే కారణం ఏంటి? అన్నీ ఉంటాయి, అన్ని డాక్టర్ల దగ్గర తిరుగుతావు, అన్ని రిపోర్ట్లు బాగుంటాయి, రోగం తగ్గదు. ఇంటిలో బాగా కష్టపడతాం, అప్పులు తీరవు. ఇంటిల్లో బాగా కష్టపడతాం, ఆ ఇల్లు ఎప్పటికీ పూర్తవుతుంది, కడతానే ఉంటాం. మనతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు పూర్తి కూడా చేసేస్తారు. ఇంటిల్లో బాగా కష్టపడతాం, రాబడి ఉండదు, పెట్టుబడి ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కనబడని వైరస్ అలాంటిది పాపం అనేది. ఈరోజున మా ఇంట్లో అసలు ఏ పాపం లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? చెప్పలేము ఆ మాట. రక్షకుడు పుట్టింది అందుకే. ఈ రక్షకుడు ఎందుకు పుట్టాడో తెలుసా? నీ పాపపు సంఖ్యలను విడిపించడానికి. ఆయన వారి ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి పుట్టాడు. అందరూ మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పండి. వాళ్ళ ఇంట్లో పుడతాం ఇష్టం లేదా మీకు? చెప్పట్లేదు.
వాళ్ళు బాగుపడకూడదండి, నేను చెప్పనండి వాళ్ళు రక్షించబడకూడదు అంటున్నారా? చెప్పారా అందరికీ? ఇప్పుడు చెప్పుకోండి, నేడు రక్షకుడు నా కొరకు పుట్టినాడని చెప్పుకోండి. నేడు రక్షకుడు నా కొరకే పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఎక్కడి నుంచి విడిపిస్తాడు? దేని నుంచి రక్షిస్తాడు? నిన్ను పాపము నుండి రక్షిస్తాడు. ఆ పాపం అనేది వెళ్ళగానే నీకేమొస్తుంది? ఆశీర్వాదం. నీ కుటుంబాన్ని స్వతంత్రించకూడదు. ఇక నీ కుటుంబాన్ని ఎవ్వరు కదిలించలేరండి. ఈ ఇహలోక కార్యాలు ఏది నిన్ను కదిలించలేదు, ఏ బంధకాలు నిన్ను కదిలించలేవు, ఆ శాంతి నీ మీద ఏలుబడి చేయలేదు. వాటన్నిటికీ కారణం ఒకటే, ఆ పాపం అనేది నీ ఇంట్లో తెష్టేసు కూర్చుంది. ఈరోజు సిద్ధంగా ఉన్నారా? నేను విడిపించుకుంటానండి, నాకు ఈ పాపపు కట్లు వద్దండి, నేను పాపపు కట్ల నుంచి విడిపించబడాలన్నోళ్ళు ఒకసారి చేతులు స్తోత్రం చెప్తారా? జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు నువ్వు చేసుకున్న తీర్మానం యేసయ్య విని సంతోషిస్తాడు. ఇందుకోసం యేసయ్య పుట్టింది, ఇందుకోసమే. నీ కుటుంబం పాపంలో జోగాడుతుంది, దాన్ని విడిపించడానికే రక్షకుడు పుట్టాడు. ఏదో రక్షించక్కర్లా ఆయన. మొదట పాపం అనే దానికి నీ ఇంట్లో స్థానం లేకపోతే సంతోషం ఏలుబడి చేస్తుంది నీ ఇంట్లో. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం పుడతాడు 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 అని చెప్తానే ఉన్నారు ఆదికాండం నుంచి. పుట్టాడా లేదా? మత్తయి సువార్తలో పుట్టేశాడు, ఫస్ట్ అధ్యాయంలో పుట్టేశాడు. పుట్టినోడు ఏం చెప్తున్నాడు? రక్షిస్తాను 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 అన్నాడు. అందరినీ బాగు చేసుకుంటా వచ్చాడా లేదా? 3.5 సంవత్సరాలు బాగు చేశాడు, రోగాలు తగ్గించాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, మోగోళ్ళని మాట్లాడిచ్చాడు, అన్నీ చేశాడా? తలోపరేంటండి చేశాడా? చేశాడా? చచ్చిపోతాను చచ్చిపోతాను, నన్ను సిలివేస్తారు సిలివేస్తారు అని చెప్పాడు. వేశారా? వేశారా లేదా? వేశారు. వేశాక ఏం చెప్పాడు? 3వ దినం లేస్తాను 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 అన్నాడు. లేచాడా? లేచాడు. గట్టిగా చెప్పాలి, లేచాడా? లేచినోడు ఏం చెప్పాడు? నేను పరలోకానికి వెళ్తున్నాను అని చెప్పాడు. వెళ్ళాడా? మళ్ళీ ఏం చెప్పాడు? వస్తున్నానని చెప్పాడు. పుడతానన్నోడు పుట్టాడు, ఇప్పుడు వస్తానన్నోడు వస్తాడు. వచ్చినోడు ఎవరిని తీసుకెళ్తాడు? పాపం ఉన్నవారు వదిలిపెట్టబడతారు, పాపం లేని వారినే తీసుకువెళ్ళబోతున్నాడు. జ్ఞాపకం పెట్టుకొని, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా. పాడాలి. నా బహుమానం తేకమానునా, రాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. ఆమేన్. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. హల్లెలూయా. పుడతానన్నోడు పుట్టాడు, వస్తానన్నోడు రాబోచున్నాడు. ఇంకా నీ క్రియలు ఎలా ఉన్నాయి సరిచూసుకో. ప్రయత్నం అన్నా చేస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉన్న, నాలో పాపమేమీ లేదని నువ్వు మొండిగా జీవిస్తూ ఉన్నావా? జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో వచ్చాను వెళ్ళాను కాదండి. నీ హృదయంతో యేసయ్యను నువ్వు ప్రేమించాలి, నీ పాపాన్ని నువ్వు కడుక్కోవాలి. నేను కడుక్కుంటాను అన్నోళ్ళు అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేస్తాను మీ కొరకు. యేసయ్య, కొన్ని వేల సంవత్సరాల క్రితం నన్ను పాపం నుండి రక్షించడానికే నువ్వు పుట్టావేసయ్య. నాలో పాపం ఉండబట్టే నా కుటుంబం నాయనా ఈ బాధలు, ఈ కట్లు, ఈ అప్పులు, ఈ వ్యాధులు, ఈ ఒంటరితనము, ఈ కన్నీళ్ళు నా పాపమే కారణం యేసయ్య. ఈ రాత్రి నేను అది ఒప్పుకోకపోతే చాలా పాపం ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను యేసయ్య, నేను సరి చేసుకుంటా, నన్ను రక్షించు ప్రభా అని చెప్దామా ప్రతి ఒక్కరం నోళ్ళు తెరిచి మనసారా యేసయ్యకి చెప్దామా? యేసయ్య వైపు నీ 2 హస్తాలు చాపి, నీ పాపం నుండి విడుదల పొందాలనుకున్న ప్రతి ఒక్కరు మీ 2 హస్తాలు యేసయ్య వైపు చూపిస్తారా? అయ్యా నన్ను శుద్ధి చేయ్యా. బెత్లెహేములో పుట్టిన దేవా, ఈ రోజు నా గృహంలో పుట్టండి, నన్ను నా కుటుంబాన్ని పాపముల నుండి రక్షించండి, నీకు ఆయాసకరమైన మార్గముల నుండి విడిపించండి. నీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేశాను ప్రభువా. నాయనా, నాడు రోమా సైనికులు ఒక్కసారే నిన్ను సిలువ వేశారు,
అనుదినము నేను నిన్ను సిలువ వేస్తూనే ఉన్నాను ప్రభువా. పాపమునకు నా పాదములు పరిగెడుతూనే ఉన్నాయి, నా చేతులు పరిగెడుతూనే ఉన్నాయి. ఈ రాత్రి అయినా సరే నన్ను నేను సరి చేసుకోకపోతే, నన్ను నేను సరి చూసుకోకపోతే ఇక నేను నాయనా ఏ మాత్రము యోగ్యులం అవ్వము ప్రభువా. ఈ క్రిస్మస్ ఆనందం నీకు కావాలా? ఈ ఆశీర్వాదం కావాలా? జ్ఞాపకం పెట్టుకో, నీలో మలినాన్ని కడుక్కో. ఈ రాత్రి నీ కోసమే పుట్టాడు యేసయ్య. అదిగో వాళ్ళు చాలా పాపం చేశారు, యేసయ్య వాళ్ళ కోసమే పుట్టాడు అనుకుంటున్నామేమో. కాదు, నీ కోసమే, నీ కుటుంబం కోసమే పుట్టాడు యేసయ్య. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క వ్యసనములు తొలగించడానికి యేసయ్య పుట్టాడు. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క వ్యాధిని తప్పించడానికి యేసయ్య పుట్టాడు. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క ఆర్థిక అసమతుల్యతను తొలగించడానికి యేసయ్య పుట్టాడు. అయ్యా, నా ఇంట్లో పుట్టయ్యా, నా పాపము నుండి నన్ను విడుదల చేయయ్యా అని చెప్తామా? ఒక్క మాట చెప్దామా? అయ్యా, ఇంకా నేను నడవలేకపోతున్నాను యేసయ్యా, ఈ బాట చాలా కష్టంగా ఉందయ్యా. నాయనా, నన్ను పోషిస్తున్న వాడవు నీవు, నా కష్టాలు తీర్చగలిగిన వాడవు నీవు యేసయ్యా. నా ఇంట్లో పుట్టండి, నా కుటుంబాన్ని రక్షించండి, పాపంలో జోగాడుతున్న నా కుటుంబాన్ని విడిపించండి. తీర్మానం చేసుకుంటున్నానయ్యా, పరిశుద్ధత కావాలి నాకు. నా ఇంట్లోకి మీరు రండి యేసయ్యా. చెప్దామా? మనస్ఫూర్తిగా చెప్తామా? హృదయపూర్వకంగా చెప్దామా? నా చేతులు చేసిన పాపానికై నీ చేతులలో మేకులు గుచ్చినారే, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై నీ పాదాలలో మేకులు గుచ్చినారే. యేసయ్యా, నాకై భరించావు యేసయ్యా, నాకై సహించావు యేసయ్యా, నా కోసమా ఈ సిలువ యాగము. చెప్పాలి, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. అందరం, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. అందరము మన రెండు హస్తాలు యేసయ్య వైపు చూపిస్తూ చెప్దామా? నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. యేసయ్యా, నన్ను పాపము నుండి విడిపించడానికి నువ్వు పుట్టావు యేసయ్యా. పాపపు కట్లలో బంధించబడిన నా కుటుంబాన్ని రక్షించడానికి పుట్టిన లోక రక్షకుడా, ఈ రాత్రి నా గృహానికి ఆహ్వానిస్తున్నాను యేసయ్యా. నాయన, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి అంతా బాగుంది అనుకుంటున్నాను, లేదు, మూలం సరిగ్గా లేదు ప్రభా. క్రియలు సరిగ్గా లేవు, ఆలోచనలు సరిగ్గా లేవు, పనులు సరిగ్గా లేవు, నడత సరిగ్గా లేదు. ఈరోజు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నేను మారుతాను, నా స్థితిని మార్చండి ప్రభా అని అడుగుదామా యేసయ్యా?
మహోన్నతుడా, సజీవుడా, సర్వజన రక్షక, సర్వలోకనాథుడా, సర్వాధికారి, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి పుట్టిన లోకరక్షకుడా, ఈ రాత్రికాల సమయంలో మేము తీర్మానం చేసుకుంటున్నాం ప్రభువా, నా కుటుంబంలో ఇంకా ఆశీర్వాదం రాకపోవడానికి కారణం పాపమే. నేను ఇంకా కట్లలో ఉన్నాను ప్రభువా, బందీనైపోయాను, బయటికి రాలేకపోతున్నాను. మానేద్దాం అనుకున్నా మానలేను, వదిలేద్దాం అనుకుంటున్నా వదలలేకపోతున్నాను. ఎంత బాధన్నా పడుతున్నా కానీ బయటపడలేకపోతున్నా. నాకు సహాయం చేయండి ప్రభువా. నాయన, ఈ రాత్రి నీ బిడ్డల్ని జాలి చేసుకోండి యేసయ్య. మా కొరకే నువ్వు పుట్టావంట కదా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం. నాయన, మా ప్రజలను మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి పుట్టావు కదా యేసయ్య. ఈ రోజున ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో మా కట్ల నుండి, పాపపు బంధకాల నుండి మమ్మల్ని విడిపించి నాయన నీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని నడిపించి, నాయన నీకు ఇష్టమైన బ్రతుకును మాకిమ్మని, క్రిస్మస్ సందర్భంగా మా ఇంట్లో మీరు పుట్టాలి యేసయ్య. పరిశుద్ధతగా మా గృహములు ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి, మేము ఉండాలి ప్రభా. అట్టి ధన్యత మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సేవకులు పరిచర్య చేయటం అనేది చాలా సంతోషం. మరి మన ప్రేయర్ హాల్ని ప్రేమించి మరి ఎంతో దీవెనకరం వారు రావటం, ముఖ్యంగా ఈనాటి ముఖ్య ప్రసంగికురాలు మరి నిస్సి జ్యోతి వదిన గారిని ప్రేమతో ముందుకు రావాలని చప్పలు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సుకన్యమ్మ గారు, అదే రీతిగా మేరీ గ్రేస్ అమ్మ గారు శాల్వతో వారిని సత్కరిస్తారు. చప్పట్లు చప్పగా ఉండకూడదు, సంతోషంగా. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మెమొంటో వారికి జ్ఞాపకం అందజేస్తాం. శ్యామయ్య గారు, శ్యామయ్య గారు మరి ఫలించెడు కొమ్మకు పరిమళ మాల ఈ సమయంలో గ్రేసమ్మ గారు. ఫలించడి కొమ్మకు పరిమళమాల. విజయవాడ తాడేపల్లి పట్టణంలో హోప్ మిషన్ పరిచర్యను నడిపిస్తున్న దైవజనుడు రెవరెండ్ వి ఇమ్మానుయేల్ గారు హైందవ కుటుంబంలో జన్మించి ఎంతో ఉన్నతమైన చదువును అభ్యసించి నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు ఒక సేవకుని ద్వారా రక్షణ సువార్త అందుకొని రక్షణ పొంది దేవునిలో ఎదిగి ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ ద్వారా వేదాంత విద్యను తర్ఫీదు పొంది సేవా దర్శనంతో పరిచర్యను ప్రారంభించి 2005లో కరుడు గట్టిన మతోన్మాదుల చేతిలో బంధింపబడి చంపబడే పరిస్థితి నుండి దేవుడే వారి నుండి తప్పించి నేటి వరకు ఎంతో ఉన్నతమైన పరిచర్య భారతదేశమంతా జరిగిస్తూ ఉన్నారు. దేవుని పనిలో ఎన్నో నిందలు, అవమానాలు, కష్టనష్టాలు అన్నిటినీ అధిగమించి వారికి దేవుడిచ్చిన సేవా దర్శనం మేరకు రేయింబగళ్ళు ప్రభు పనిలో నిరంతరం కొనసాగుతున్నారు. దేవుని సువార్త ద్వారా వేలాది మందికి సహకరిస్తూ సంఘాలను నిర్మిస్తూ దైవ సేవకులను ప్రోత్సహిస్తూ అనాథలను ఆదరిస్తూ సువార్త రాయివారిగా కొనసాగుతున్నారు. మోమున చిరునవ్వు, తగ్గింపు స్వభావి, దేవాది దేవుని సహకారముతో దేవుడు ప్రేమించి ఇచ్చిన వారి సతీమణి నిస్సి జ్యోతి అమ్మగారు వారిరువులను దేవుడు దీవించి అనుగ్రహించిన ఇద్దరు బిడలతో దేశ విదేశాలలో దేవుని చర్య దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నారు. ఆ దేవాది దేవుడు ఇంకను ఆయురారోగ్యాలు కలుగు చేయాలని, ఇంకా ఉన్నతంగా దేవుని పనిలో పరుగులెత్తాలని కోరుకుంటూ రాసి ఇస్తున్న మా అక్షర మల్లెల మకరందాల మాల. సంతోషంగా రైటర్ నేనండి, రైటర్ ఏమో గ్రేసమ్మ గారు. సంతోషంగా చెప్పలు కొడుతూ సేవకులు మరి వేలాది మంది అనాథులను పోషిస్తున్నారు. వందలాది మంది సేవకులకు ఆదరణగా ఉండి ఎన్నో మందిరాలు కడుతూ ఎంతో మంది ప్రోత్సహిస్తున్నారు. మరి ఇమానుయేల్ గారి మినిస్ట్రీస్ తరఫున వదినమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మరొక అంతర్జాతీయ వర్తమానికులు ప్రియన్న మరి రవికుమార్ అన్న గారి పాస్టర్ గారిని కూడా ప్రేమతో చెప్పలు కొడుతూ వారి పిల్లలు కూడా వారి కుటుంబంతో మన మధ్యలోనికి రావటం సంతోషమేంటి. చెప్పలు కొడుతూ సంతోషంగా వారిని ఆహ్వానిద్దాం.
ఫలించెడి కొమ్మకు పరిమళ మాల. ఫలించడి కొమ్మకు పరిమళమాల. మచిలీపట్నం కేంద్రంగా చేసుకుని ఇమ్మానియేలు పరిచయలు నడిపిస్తున్న దైవజనులు బి రవికుమార్ అయ్య గారు ఎంతో నిరుపేద స్థితిలో బాల్యాన్ని గడిపి తినడానికి తినలేని పరిస్థితులు, అనేక కష్టనష్టాలు పొంది దేవుని సన్నిధానంలో రక్షణ పొందాక, ప్రభువా నన్ను దీవించు, నేను అనేకులకు ఉపయోగపడి సహాయపడేలా దీవించని ప్రార్థించగా దేవుడు సహాయపడి ప్రభువు ఉన్నతమైన పిలుపుకు లోబడి వేదాంత విద్యను తర్ఫీదు పొంది సేవా దర్శనంతో పరిచయను ప్రారంభించి 2005లో కరుడు గట్టిన మతోన్మాదుల చేతిలో బంధింపబడి చంపబడే పరిస్థితి నుండి దేవుడే వారి నుండి తప్పించి నేటి వరకు ఎంతో ఉన్నతమైన పరిచర్యను భారతదేశమంతా జరిగిస్తూ ఉన్నారు. దేవుని పరిచర్యలో ఎన్నో నిందలు, అవమానాలు, కష్టనష్టాలు అన్నిటినీ అధిగమించి వారికి దేవుడిచ్చిన దర్శనం మేరకు రేయింబగళ్ళు ప్రభు పనిలో నిరంతరం కొనసాగుతూ ఉన్నారు. దేవుని సువార్త ద్వారా వేలాది మందికి సహకరిస్తూ సంఘాలను నిర్మిస్తూ దైవ సేవకులను ప్రోత్సహిస్తూ అనాథలను ఆదరిస్తూ సువార్త రాయివారిగా కొనసాగుతూ ఉన్నారు. మోమున చిరునవ్వు, తగ్గింపు స్వభావి, దేవాది దేవుని సహకారంతో దేవుడు ప్రేమించి ఇచ్చిన వారి సతీమణి అమ్మగారు, వారిరువుల్ని దేవుడు దీవించి అనుగ్రహించిన 2 బిడలతో దేశ విదేశాలలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. ఆ దేవాది దేవుడు ఆయురారోగ్యాలు కలుగు చేయాలని, ఇంకా ఉన్నతంగా దేవుని పనిలో పరుగులెత్తాలని మేము కోరుకుంటూ రాసి ఇస్తున్న అక్షర మల్లెల మకరందాల మాల. దయచేసి మరి చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. ఈ సమయంలో మరి దైవజనులు రవికుమార్ అయ్య గారు మరి వారు క్లుప్త సందేశం అందించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. చప్పలు కొడుతూ సేవకులను ఆహ్వానిద్దాం.